నేను ఆరంభం, నేను అంతం. సృష్టి స్థితి లయకారకుడిని నేను. లోకం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటే, మనం వాళ్ళకు ఉపకారం చేస్తే మన పట్ల సహృదయంతో ఉంటారు, చేస్తున్నంత కాలమే ఉంటారు. గుర్తుపెట్టుకో, 100 ఉపకారాలు చేసినా సరే 101 ఉపకారం చేయకపోతే 100 శ్రీమద్రమారమణ గోవింద గోవింద చేయి ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇదివరకు 100 చేశాం కదా అన్నదా, 100 చేస్తే ఏదో చేశాడు వాడు అవసరం కాదు, ఇది చేయలేదుగా, ఇది చేయకపోతే పోయినట్టేనా. ఇలా లెక్కలేసేవాళ్ళు మన బంధువుల్లో మిత్రుల్లో, మనం మనతో పాటు ఉద్యోగాలు చేసేవాళ్ళు, మనతో పాటు తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకేం అందుకే నమ్ముకోవలసింది అమ్మవారిని. ఒక దేవతా విగ్రహాన్ని చూడడంలో అంత అదృష్టం ఉంటుంది. ఆ చూసినప్పుడు కళ్ళల్లో మనం ఏ ఆలోచన అక్కర్లేదు, అసలు ఏ ఆలోచన లేకపోవడమే మంచి, దాన్నే దర్శనం అంటారు. విగ్రహానికి మన కంటి చూపుకి మధ్యలో ఏ ఆలోచన బాగుంది బాగుంది ఇంకా బాగుండాలేమో, అది ఏమిటి చెయ్యాలా ఉంది వద్దు, ఈ వ్యాఖ్యానం అవుతుంది, కేవలం చూడాలి, దాన్నే దర్శనం అంటారు తత్వవేత్త. అప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, అలాగే నువ్వు రోజు అరగంట సేపు చూడగలిగితే 6 నెలల వేసరికి ఆవిడ నువ్వు ఒకటేని అర్థమైపోతుందమ్మా. అంత గొప్పది దర్శనం, అంత గొప్పది అద్వైతం అంటే అది. అద్వైతం అంటే అది. ఆవిడ వేరు మనం వేరుని అనిపించదు, అక్కడికి అద్వైతం బోధపడిపోతుంది. అటువంటి దర్శనం పొందాలి. లేదా లోకంలో ఎవరిని చూసి ఉపయోగం లేదు. లోకంలో ఎలా ఉంటారు, ఫలములు పర్వతమంత కనపడిన. మనం బాగా ఉపకారాలు చేస్తే మన గురించి వాడు గొప్పగా చెబుతూ ఉంటారు. వాళ్ళు అది ఇచ్చారండి, ఇది ఇచ్చారండి, ఆపదలో ఆదుకున్నారండి, అదండి, అంత మంచిదండి. ఎత్తుకొని ఈ ఉపకారాలు చేయకుండా అపకారాలు చేస్తే వేరే మాట్లాడితే పర్వాలేదండి. ఉపకారం చేయడం మనం చేయలేక ఆపేసామనుకోండి, ఇంకా ఇవ్వలేక వెంటనే మొదలవుతుంది వ్యాఖ్యానం. ఇదివరకు ఇచ్చేవారండి, ఈ మధ్య మానేశారని స్వార్థం పెరిగిపోయింది. అయిపోయి ఇది అవకాశం లేదేమో, వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారేమో.